ప్రాప్తిస్తారని ఈరోజు ఆలోచన గురించి చెప్పుకుంది. ఆత్మలో ప్రధానమైన ఫ్యాక్టర్స్ విభాగమేంటి ఆలోచన. రెండవది నిర్ణయం ఏంటి, మూడవది నిర్మాణం చేసి ఈ రోజు ఆలోచన మనసు గురించి ఆలోచన ఎలాగో ఆలోచన ఇమోషన్ కూడా ఎలా తయారవుతాయి, కంట్రోల్ ఉత్సాహం ఎలా తయారవుతాయని ఆలోచించేసి ఎలాంటి ఆలోచన చేస్తున్నాం విషయాన్ని ఎలా ముఖ్యంగా మనం ఎప్పుడైతే పాజిటివ్ గా థింక్ చేస్తామో చేస్తాం ఒక నాలెడ్జ్ ప్లేస్ బాగా మార్గం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకోండి, మా ఇంటి కంప్యూటర్ లో తెలియచ్చు, మా ఇంటి కంప్యూటర్ లో తెలియవచ్చు. ఆ మైండ్ క్లారిటీ ఉన్నది, డిసిజన్ మేకింగ్ పవర్ సరిపోతుంది, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాము. దాంతో ఒత్తిడిగా మనకి మళ్ళీ మన ఆలోచించే ఆలోచనకి 7 రకాలుగా క్యాల్కులేట్ సైకాలజీలో 7 రకాల ఆలోచనలు మనం ఈ 7 రకాలు మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిది అవసరమైన ఆలోచన, నెసెసరీ థాట్. రెండవది అనవసరం, అన్నెసెసరీ. నెసెసరీ థాట్, అన్నెసెసరీ థాట్. థర్డ్ది వేస్ట్ థాట్, వ్యర్థమైన ఆలోచన. మూడవది వేస్ట్. నాలుగవది పాజిటివ్ సకారాత్మకమైన ఆలోచన. ఐదవది నెగటివ్ థాట్, నకారాత్మకమైన. 6 ఎలివేటెడ్ థాట్స్, నిస్వార్థమైన ఉదారమైన ఉన్నతమైన ఆలోచన. ఎలివేటెడ్ థాట్స్ అంటాం. 7వది స్పిరిచువల్ ఆధ్యాత్మికమైన. 7 టైప్స్. ఈ 7 టైప్స్ అవసరమైన ఆలోచన, అవసరమైన ఆలోచన. ఇక అనవసరాలు అనవసర ఆలోచనని తీసుకోవడం ఉంటాయి. మూడవది వ్యర్థమైన ఆలోచన ఉంటుంది, దాన్ని రిటర్న్. నాలుగవది పాజిటివ్ థాట్స్ ఇంకా ఇంకా డెవలప్ చేసింది. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి వ్యక్తి పట్ల మనం మాక్సిమం దాన్ని పాజిటివ్ గా ట్రీట్ చేసి మనకి ప్రాక్టీస్ చేసే కొద్ది పాజిటివ్ మైండ్స్ మనకి వాటిని పెంచుకోవచ్చు. అదేంటో తెలుసు. నెగిటివ్ థాట్స్ అనేది చాలా హానికరమైన, మనల్ని మనం నష్టపరుస్తాయి. మనలో నెగిటివ్ థాట్స్ అంటే వేరే వాళ్ళని కూడా మనం ఇబ్బందిస్తాం. నెగిటివ్ థాట్స్ అనేవి చేయాలి, మనం వస్తాయి, ఉంటూ ఉంటాయి. అబ్జర్వేషన్స్ కాకుండా అవసరం వచ్చింది. నెగిటివ్ థాట్స్ అణిచేయాలి, స్థించాలి అంటే
వాటిని పాజిటివ్‌గా కన్వర్ట్ చేయొచ్చు. నెగెటివ్ కానీ పాజిటివ్‌కి ఇలా ఆలోచించొద్దు. ఇలా పోతుంది. ఇలా కాదు. ఇలా ఇలా ఉన్నట్టు ఒక విషయం నెగెటివ్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్‌గా నెగెటివ్ థాట్. ఇంకా ఎలివేటెడ్ థాట్. మనం అలా ఆలోచించాలి విషయంలో ఇలా ఉండొద్దు, ఉదారంగా ఉండాలి, సేవాభావంతో ఉండాలి. అటువంటి వాటిని డెవలప్ చేయాలి. అర్థం కాదు. ఎందుకంటే ఈ బెస్ట్ అల్టిమేట్ గొప్పవి అంటే స్పిరిచువల్ థాట్స్. స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలుసు. కాబట్టి పాజిటివ్ థాట్స్, ఎలివేటెడ్ థాట్స్, స్పిరిచువల్ థాట్స్ ఈ మూడింటిని మనం పెంచుకోవాలి. అలా వ్యర్థమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ లేకుండా ఒక్కొక్కటి ఎలా ఉంటాయో తెలిస్తే అప్పుడు మనం వాటిని తెలియదు. అవసరమైన ఆలోచనలు తీసుకుంటే కనుక పెద్దగా చెప్పచ్చు. మనం ఏ పని చేయాలని ఆలోచించాలి. ఆలోచన ఆలోచన తర్వాతే కర్మలో నడిచింది. తెల్లారి కళ్ళు తెచ్చాక ఇది వేద్దామా కళ్ళు తెచ్చామా కళ్ళే కాదు లేదా పడదు లోపల కాస్త పడదు. ఆలోచన లేకుండా నడుస్తుంది. మన కోసం, మన పిల్లల కోసం, కుటుంబం కోసం, మన విద్యాభ్యాసం విశ్వాసంలో ఉంటుంది. ఇవన్నీ రోజు ఉంటాయి. రోజు ఒకే వ్యక్తి అయినప్పటికీ ఎందుకంటే స్టడీస్ లో ఏం జరుగుతుందంటే మన మనసులో ఎక్కువ 80% అంతా అనవసర ఆలోచనలే ఉంటాయి మన మైండ్. అవసరమైనది పాజిటివ్, ఎలివేటెడ్ చాలా తక్కువ ఉంటుంది. అనవసర ఆలోచనలు తగ్గించుకున్నాం అనుకోండి. ఈరోజు పాఠం నేర్చుకొని ఇవన్నీ వదిలేద్దాం పెడితే చాలా బరువు తగ్గిపోతుంది అనమాట. మైండ్ స్క్రీన్ గా అవసరాన్ని తింటాము. చూడండి ఎక్కడైనా చూడండి మనం మన బట్టలు తీరువాళ్ళు అలాగే పెట్టేస్తుంది పాత ఎక్కడైనా సాయంత్రం వస్తే లోపల కూడా లోపల బయట ఎలానే లోపల అవసరాలు మొక్కమాట ఇలా కాసేపు పక్కన వెళ్ళిపోయాను నేను. మార్నింగ్ రూమ్మేట్స్ అంటున్నాను. రూమ్మేట్స్ సాధారణ చదువుకుంటాం. నాకు సంబంధించి చదువుతుంది నాకు
ఈ రోజు అన్ని బాగా చేశారా, యోగా చేశారు, బాగుందా, కొంచెం ఇబ్బందిగా ఉందా? ఇప్పుడు ఏం ఆలోచించాలి, ఏం పలకరించాలి, మనం ఏ విషయాలు అడగాలి, వాళ్ళని ఏం తెలుసుకోవాలి, ఇంతవరకే కదా. అక్కడ ఎక్కువ మనకి ఏమైనా అవసరమా? వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, వాళ్ళ బిజినెస్ విషయాలు, వాళ్ళ ఇంట్లో గొడవల విషయాలు, వాళ్ళ అత్తగారి విషయాలు, వాళ్ళ తోడుకోవడం విషయాలు, ఇంకేదైనా ఆ పర్సనల్ విషయాల్లో మ్యాటర్స్‌లో పెడితే మనం కన్వర్జేషన్ పెట్టుకోవడం, ఆసక్తి చూపించడం అవసరం. ఏమాత్రం అవసరం లేదు. ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, వీధిలో ఉంటారు, ఎదురు వాళ్ళ గురించి కూడా వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అవసరం. వాళ్ళదేంటి, అలా చేస్తారేంటి, ఇలా చేస్తారేంటి, ఆ పిల్లలతోటి ఎలా పెరుగుతారు, వాళ్ళ పిల్లల గురించి వీళ్ళతోటి వాళ్ళతోటి వాళ్ళ గురించి ఆలోచిస్తాను. వాళ్ళేంటి, అది ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఆ పనులు ఏంటి, అందరూ నేను ఎంతసేపు ఎదురింటో, పక్కింటో, వీడింటో వాళ్ళందరినీ చూసుకుంటూ, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ, వాళ్ళ గురించి ఆలోచిస్తూ, మళ్ళీ నా నోట్తో వేరే వాళ్ళకి షేర్ చేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ ఇలా కాన్వర్సేషన్ చేస్తాను. అందరికీ చెప్పాను అదే, ఇంకేముంటుంది. ఈ విధానం ఏదైతే ఉందో అది అవసరం అవసరం అవునా, అవసరం లేదా? వాళ్ళు వర్తమాన తొందరగా ఉండాలి, ఎలా ఉండాలి, పుస్తకాలు సాయం చేయాలి, ఇంకా తెలుసుకోవాలి, ఫంక్షన్ తెలిసింది. కానీ ఆసక్తి ఇక్కడ నాకు అనిపిస్తుంది వాళ్ళు సరఫరా ఎందుకు నేను చూస్తూ ఉంటాను, ఈ విషయం వింటూ ఉంటాను. నాకు ఒకసారి కొత్త పెడితే అది నాకు ఆ విషయాలు ఆలోచించడం, దాని సంబంధం వాళ్ళు కొంటున్న విషయం దాన్ని నేను మళ్ళీ కామెంట్స్ తీసుకుంటాను, వ్యాఖ్యానాలు చెప్పి మీలో మీరు మాట్లాడుకున్నప్పుడు, మీరు ఎక్కడ వెళ్ళినప్పుడు అలా తెలుసుకున్నప్పుడు దాని గురించి చెప్తుంది. మీరు మీ ఫ్రెండ్స్ కలుపుతారండి ఆడవచ్చు చూడగా ఆడవచ్చు ఏదో ఇబ్బంది అయితే బాగుంటుంది. తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇప్పుడు విన్నారు అయిపోయి నిల్చుకొని వాళ్ళ ఆడవచ్చు అత్తగారంట ఇబ్బంది పెడుతున్నారు. చేసేది లేదు, మీరు కన్సిడర్ కదా, మనం ఉద్ధరించాలా, ఏదైనా ఉందా, మీ పార్టీ ఎలా ఉందా అక్కడ, ఏమి కనెక్షన్ స్టోరీ, లైవ్ స్టోరీ, లైవ్ స్టోరీ ఎక్కువ ఆసక్తిగా ఉంది. అది విన్నాక కూడా మొదలుపెట్టాను, వాళ్ళ తెలుసు ఆలోచిస్తారు, వాళ్ళు తెలుస్తారు. రెండు విషయాలు తెలుసుకోవాలని పొరపాటు ఈ చుట్టూ ఉన్న ప్రపంచం మనకి నిబంధం లేదు, ఆ విషయాలు చూసి ఉన్నట్టు ఏదైనా చాలా మనకి ఇలాంటి ఆసక్తులు మనకి మన దేశంలో దొంగలు విషయాలంటే వాళ్ళకి రాజకీయాలు వాళ్ళకి, సినిమాలు వాళ్ళకి, ఇవ్వదు వాళ్ళకి ఇప్పుడు విషయాలు చాలా ఒకటి చూస్తే సరిపోదు, 10 నిమిషాలు టికెట్ చూసేస్తాం. అంత అవసరం, అంత ఇన్ఫర్మేషన్ ఎంత కావాలి మనకి, టూ మచ్ ఇన్ఫర్మేషన్ కూడా అవసరము, అంత ఆలోచించాలి. కాన్సన్ట్రేషన్ ఇంకేదేదో ఏదేదో తెలిసించుకోవాలి, అవసరమని కాదు, మనం పరికరం ఎన్నో విషయాలు
అన్ని లోపల దిగుతుంది. చాలా విషయాలు లోపల దిగ్గొచ్చేస్తున్నాం అనుకోవాలి. దానివల్ల ఏదైనా ప్రయోజనం వంట నీటి తెచ్చుకుంటా ఇక్కడ మరి పారంగా కలిపి మొత్తం దాంట్లో లేదు నాకు ఏంటంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటే మధ్య అవసరం నేను పనికిరాని విషయాలన్నీ బుర్రలో పెట్టుకుంటే మనసు తయారవడానికి కంటెంట్ ఫుడ్ ఏంటి, మనసు తయారవడానికి ఫుడ్ ఏంటి, కళ్ళతో ఏం చూస్తున్నాం, చెవులతో ఏం వింటున్నాం, ఈ రెండు మాత్రమే మనసు తయారు. కళ్ళతో ఏం చూస్తున్నాం, ఏం చదువుతున్నాం, ఏమి వ్యవహారాలు చూస్తున్నాం, కళ్ళు దేనిలో పనిచేస్తున్నాయి, చెవులు ఏమి వింటున్నాయి, వీటి మీద వెయిట్ టెన్షన్స్ ఎక్కువ వచ్చాయి. కళ్ళ ద్వారా చూస్తాము, దాని ఆలోచన వస్తుంది. అందుకని మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేసుకొని తీసుకుంటాం. అనేక మంది గురించి అనేక విషయాలు కూడా నాకు పొందు ప్రపంచం ఎన్నో విషయాలు అంటే నాకేది అవసరం, నా ప్రయోజనం కోసం, నా అవమానానికి కోసం, నా ప్రశ్నల కోసం, నా ఫ్యామిలీకి, నా దేశానికి ఏమైనా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ నేను చేయగలిగేది ఏమైనా ఉందా అనుకుంటే మన ప్రయోజనం వేరే వాళ్ళకి ప్రయోజనం నేను కలిగించగలిగేది. కానీ ఇదంతా ఎందుకున్నాం అంటే అనవసరమైన వ్యక్తుల గురించి మన సంస్కృతి ఎక్కువ మైండ్ కావాలి. సంబంధించిన విషయాలు అనేవి ఉంటాయి ప్రపంచంలో, అందరికీ అన్ని సంస్కృతాలు మనం వదిలేదు. ఇంకా మూడు ఒక చిన్న విషయాన్ని సత్యం చేసి అనొచ్చు. విషయం ఎంత విషయం సమస్య చిన్న సమస్య చాలా చిన్న కానీ మనం చెప్తుంది ఓ సర్దాన్ని కాకదాన్ని ఆలోచిస్తుంది. అది అమ్మో అనిపించేంత కాదు. కానీ నా ఆలోచన దాన్ని అలా పెద్దగా చేస్తే భయమేసేలాగా కనిపిస్తాను. దోమ కూడా మైక్రోస్కోప్ లో చూసినప్పుడు వాళ్ళ సమస్య చిన్నగా ఉంటే చిన్నగానే దాన్ని చూడు. మన ఆరోగ్యంగా ఇలా ఉంటుందేంటి, ఎంత వచ్చిందేంటి, ఈ సమస్య రాకూడదు అనుకున్నాను, ఎవరు తీరాలి నాకే వచ్చిందేంటి, పైన ఇప్పుడే రావాలా, ఇలాగ ఒక సమస్యకి అనేక ప్రశ్న చేసుకుంటున్నాం అనుకోండి. ఇది ఏమవుతుందో ఏంటో, ఇది ఏమవుతుందో, తగ్గుతుందో లేదు, దీనికి కాంప్లికేషన్స్ వస్తాయేంటి, దీనికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేంటి, ఇలా ఆలోచిస్తుంటే మనసు అశాంతి అవుతుందా. అంటే నా ఆలోచన అలా క్వశ్చన్ వేసుకుని విషయాలు అనేది విషయాన్ని పెద్ద చేసుకుని ఏదేదో గుర్తు చేసుకుని ఆలోచిస్తుంటే నా మనసులో అది చాలా బరువైపోయింది. బయట పెద్దది కాదు, కానీ లోపల చాలా పెద్దది. లోపల పెద్దదైపోతే లోపల పెద్దదైపోతే నేను ఆ బాధను అంతా అనుభవించి దాన్ని సమర్థాత్మకంగా చూస్తున్నాను కాబట్టి నేను స్ట్రెస్గా వస్తాను. విషయాలు ఏవైతే మనకు వస్తాయి జీవితంలో సమస్యలు అయితే దాన్ని వచ్చింది ఇది చిన్న సమస్య ఆలోచుకోవాలి. దీన్ని ఎలా పరిష్కరించాలి.
దీని సొల్యూషన్ ఏంటి అని పరిష్కారాలు ఆలోచించుకుంటూ దాన్ని ఎలా త్వరగా మీరు బయటపడదాం అని ఆలోచించాలి. ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది, వృధా ఎందుకు వచ్చింది, నిజంగా చదవలేదు. డాక్టర్ వెళ్తే నీకు టెస్టింగ్ బ్లడ్ రిపోర్ట్ దాంట్లో మనకు షుగర్ లెవెల్ ఎక్కువ, కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ, టెస్ట్ చేస్తే కొంచెం బీపీ బార్డర్లో బ్యాలెన్స్ ఇలా ఒక 35 ఏళ్ళ అబ్బాయికి రిపోర్ట్లో కొంచెం కొంచెం మనకి తేడా కాదు. డాక్టర్ ఏం చెప్పారంటే మీకు అన్నీ కొంచెం కొంచెం ఇప్పుడే ప్రారంభం షుగర్ వచ్చేటట్టు ఇలా వచ్చేటట్టు ఉన్నాయండి. మెడిసిన్ ఏమో ఎక్సర్సైజ్ చేయండి, మంచి డైట్ కంట్రోల్ తీసుకోండి, మళ్ళీ 10 రోజులు రండి బాగా వచ్చేసి అవునంటూ టాబ్లెట్స్ మీరేం వరే అవుతుంది, ఇంటికి వెళ్ళండి అంటారు. డాక్టర్ బాగా ఇచ్చారు, బాగానే సలహా ఇచ్చారు, ఇంటికి పంపించి కానీ అనవసరంగా ఆలోచించేవాళ్ళు ఏం చేశారు, నాకు షుగర్ వచ్చింది నేను ఎప్పుడు వస్తుంది అనుకోలేదు జీవితంలో, అయినా అప్పుడే వచ్చేసింది. ఇంకా నాకు 50 ఏళ్ళలో రాలేదు. మా నాన్నప్పుడే వయసులో రాలేదు. అదే పెద్దగా ఏం ఎక్కువ జన్మ చూసింది. నాకంటే మా ఫ్రెండ్ చాలా తిట్టాడు, ఆడికి రాలేదు నాకు వచ్చింది. షుగర్ లెవెల్స్ పెరిగితే నేను ఇప్పుడు నాకు ఇప్పుడు డయాలసిస్ వచ్చింది, లేబుల్ డాక్టర్ పెట్టే పద్ధతి మాట్లాడుతున్నాను. కానీ ఈయనేమనుకుంటున్నాడు, నేను రోజు నాకు డయాబెటీస్ వచ్చేది ఇంకా రేపటి నుంచి పచ్చడి చేయాలి అన్నీ వదిలేస్తున్నాం, అన్ని నెగిటివ్ పాయింట్స్ తెచ్చి ఇంకేమి తింటానికి లేదు, ఇవాళ నుంచి ఇంకా అయిపోయింది నా జీవితంలో సంతోషం అంతా పోయింది. చాలా మంది సంవత్సరాలు చాలా డబ్బు వేస్తుంది, యత్నం చేస్తుంది. ఇంకొక అబ్బాయి కూడా అలాగే డాక్టర్ మాట్లాడి సేమ్ తీసుకొని సరే వెళ్తే అలాగే వచ్చింది ఇలాగే తెచ్చాను. అబ్బాయి చాలా హ్యాపీగా బయటపడ్డాడు హాస్పిటల్ నుంచి. సరే సరే ఆలోచించుకున్నాడు, ఈ రోజు నేను కూడా చాలా మంచిదైంది. నా ఫ్రెండ్ సలహా ఇచ్చాడు, ఏదైనా చేసుకోవడం మంచి మొబైల్ రాదండి కాదు, అందరు కొడుతూ ఉన్నాడు, ఒకసారి చేయించుకో జాగ్రత్త. నా ఫ్రెండ్కి థ్యాంక్స్ పెట్టు. ఈ రోజు వెంటబట్టి నాకు అన్ని ప్రారంభ దశలో ఫైండ్ అవుట్ అయింది. ఇది గుడ్ న్యూస్, అబ్బాయి గారి గుడ్ న్యూస్. మొదట్లోనే తెలుసుకోగలిగాను ఈరోజు హాస్పిటల్ వెళ్ళడం వల్ల. సెకండ్ గుడ్ న్యూస్, డాక్టర్ మెడిసిన్ రాయలేదు, ఇది డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది అన్నప్పుడు అవన్నీ తను పాజిటివ్గా చెప్పింది. అందులో పాజిటివ్గా ఉన్నవన్నీ తప్పే. సరే రేపటి నుంచి ఎక్సర్సైజ్ తిన్నాడు, మధ్యలో వెయిట్ పెరిగాను, ఇంకే ఇవన్నీ వచ్చి దాన్ని ఏమేం చేయాలో అన్ని ప్లాన్ మైండ్లో తెచ్చేస్తున్నాడు ఇమీడియట్. అంటే ఆ అబ్బాయి హాస్పిటల్ యూజ్ చేస్తున్నాడు, అన్నెసెసరీగా థింక్ చేయట్లేదు, నెసెసరీగా థింక్ చేస్తున్నాడు, ఏం చెయ్యాలో తగ్గుతున్నాడు. ఇది అవసరం అక్కడికి. దాన్ని నివారించుకోవడానికి ఏం చేయాలో అన్ని చేస్తున్నాడు, పాజిటివ్ పైన పాజిటివ్ థింక్ చేస్తున్నాడు. చెప్పినప్పటి నుంచి పని కాదు, 15 రోజులు రిజల్ట్ వచ్చేసి చాలా మాస్టర్ వచ్చింది, స్టాండర్డ్ దాని కూడా వెళ్ళదు. కాబట్టి పాజిటివ్ చార్జ్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎమోషన్, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్, పాజిటివ్ బిహేవియర్,
చుట్టూ పాజిటివ్ ఛాన్సెస్ మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన బిహేవియర్, మన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ పాజిటివ్ థాట్ లీడ్స్ టు పాజిటివ్ లైఫ్. అందుకని ఒక విషయంలో సమస్య వచ్చినప్పుడు దాన్ని అక్కడి నుంచి తీసుకొని దాని పరిష్కారం కోసం ఆలోచించాలనేది దాన్ని పెద్దది చేస్తుంది. ఫస్ట్ స్టేజ్‌లో ఉన్న డిసీజ్ రాకపోతే సెకండ్ స్టేజ్ దగ్గర నీకు చిన్న అల్సర్ ఉందమ్మా అంటే, ఇక నువ్వు అల్సర్ నుంచి క్యాన్సర్ అవ్వాల్సింది. క్యాన్సర్ వచ్చేస్తే క్యాన్సర్ వచ్చేస్తుంది నాకు. జాగ్రత్త కోసం జాగ్రత్తలు కలిగించుకొని చూస్తుంది. జాగ్రత్తగా ఉండటం చిన్న దగ్గర తగ్గించేస్తున్నాం అనుకోని డయాబెటీస్ మీకు ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చింది అని రిపోర్ట్‌లో వస్తే, డయాబెటీస్ కాంప్లికేషన్స్ కిడ్నీలు ఏమైపోతాయి, అదేమైపోతాయి అని అవన్నీ ఊహించుకొని భయపడిపోతూ ఉంటే, నీకు అవేంటో ఎక్కడ దానికి మైండ్ ఇక్కడ ఏది అవసరమో అక్కడ ఎందుకు షిఫ్ట్ అయిపోతాం ఏ విధంగా నమ్ముకోవాలి ఆ మనసునే సరిచేస్తాం. నేను ఎందుకు ఆలోచిస్తున్నాను, ఇలా ఆలోచించచ్చు కదా అని మాట్లాడుతాం. ఏదైనా అనారోగ్య సమస్య, లేకపోతే కుటుంబంలో గొడవలు వచ్చినాయి, ఇతర వ్యక్తుల మధ్య భార్యాభర్తల మధ్య గొడవ రావచ్చు, శిక్షణ పేచీలు అవుతూ ఉంటుంది. ఈ ఈ ఎలాగో బయటపడాలి దానికి లైఫ్ ఇట్లా ఉంది. మా డైరీలో మన కంట్రోల్‌లో ఉంటుంది. ఏదైనా మీరే నొప్పి నాకు తెలియదు. మంచిగా వస్తున్నాము. నేను ఉన్నప్పుడు డైరెక్ట్ పట్టుకోవచ్చు. దేనివల్ల దాన్ని విపరీతంగా వరి నేచర్ అనేది మనం తయారు చేసుకుంటున్నాం. వరి అది వచ్చేస్తుంది కాదు. వరి అనేది మన ఆలోచనను బట్టి తయారవుతుంది. వరి ఇదిగా ఉన్నట్టు వరి ఇదిగా లేకుండా కూడా ఉంటారు. మన ఆలోచనని ఎక్కడెక్కడ మార్చుకుంటాం రీతిలో పెట్టుకుంటూ ఉంటే వెళ్ళలోకి వెళ్ళకుండా ఉండవచ్చు. అనవసరంగా కుటుంబాల సమస్యలు మానసిక సమస్యలు సంపకుండా ఏవో విషయాలు వస్తూ ఉంటాయి, పిల్లలతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఏవో ఉంటాయి దీనికి. మన నా జీవితంలో సమస్యలైన దుఃఖానికి కారణం అనుకుంటాను. కాబట్టి నేను చూసిన విధానం, దాన్ని రెస్పాండ్ అయిన విధానాన్ని బట్టే మీకు దుఃఖం యొక్క పర్సంటేజ్, సుఖం యొక్క పర్సంటేజ్ డిపెండ్ అయి ఉంది.
దాంట్లో ఊరికే ట్రైన్ అవుతున్నాను. ఇది దేనికని మనం ఒక పని అంటాం, ఆలోచించాము, చేస్తాం. ఇంకొకటి ఒక పని సరైనగా టెంపరీగా సంవత్సరం మనం శాంతంగా గడపచ్చు. ఆఫీస్కి వెళ్ళాను కానీ మా ఇంటంతా ఇస్తాను. మనతో ఇంట్లో విషయాలన్నీ చాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దారిలో వెళ్తాడు. ఆ పని చేసుకున్నా వెళ్ళాను. నా మైండ్ నా కంట్రోల్ ఉన్నాయి. చెప్తాను సార్, ఇంట్లో మీరు ఒక నాన్న, మీరు ఒక భర్త, మీరు ఒక పడుతుంటారు, ఏదో ఏదో అని. సరే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, మీరు ఒక డ్యూటీకి, మీరు ఒక టీచర్ కావచ్చు, మీరు ఒక డాక్టర్ కావచ్చు, ఒక షార్ట్ వీడియో కావచ్చు, ఎవరైనా కావచ్చు. గట్టు ఏం చేసుకున్నారు, ఇంకా బ్యాగ్ పెట్టుకున్నారు, బైక్ పెట్టుకున్నారు, గేట్ దాటగానే వచ్చింది వదిలి బైక్ క్లోజ్. బైక్ లోపల ఈ విషయాలన్నీ బైక్ అన్ని క్లోజ్ చేసి ఆఫీస్ వెళ్ళారు అని ఏం కావాలి. ఇది గుర్తు రాకుండా మైండ్ అప్పుడు మనం ఏదైనా పని కోసం చదువుతాను. బ్రేక్ టైంలోనూ ఆలోచిద్దాం, మనం ప్రయత్నించేద్దాం అనుకోండి. మధ్యలో నిద్ర రావచ్చు, ఇంటికి వెళ్ళాక చూస్తున్నాం. బ్రేక్ టైంలో ఒకసారి మళ్ళీ 10 నిమిషాలు దాన్ని ఆలోచిద్దాం. ఈ మధ్యలో నేను ఏది పెట్టుకోకు ఒక బాధ్యత ఉద్యోగం నేను ఆలోచిస్తాను. వేరే మైండ్లో నడుపుకోవచ్చు. నిజాయితీగా పనిచేయాలి. ఆఫీస్లో అలా చేస్తాం. ఆఫీస్లో విషయాన్ని ఇంటికి క్యారీ చేసుకుంటాం. వీళ్ళే కదండి రెండు ఆఫీసు. ఎప్పుడైనా ఇంటికి తెచ్చి ఆఫీస్లో తెచ్చులు, ఆఫీస్లో స్టాఫ్ ఒక బస్సులో ఏవేవి ఉంటుంది, ఏవేవో జరిగినాయి ఈవేళ. ఇంకా కంప్లీట్గా మాకు పని ఉండిపోయింది, రేపు మళ్ళీ పిలిచారు ఏమో ఉద్యోగం అని. అయితే అయిపోయింది ఆ రోజు టైం అక్కడ మంచి టైంలో. సరే రేపే వెళ్ళి చేసేది మొదలెట్టేది. ఇంటికి వెళ్ళి చేసే ఉద్యోగం కాదు, ఇంటికి వెళ్ళి చేసి ఆలోచించాలన్నట్ల ఏమి కాలేదు. మరి ఆలోచించడానికి వస్తున్నా ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు ఆలోచించింది ఓకే ఈ రోజు అదే మార్నింగ్ కొంచెం ఈ రోజు ఆలోచించి ఇంపార్టెంట్ చదువు దానికి ప్లాన్ చేసుకుంటాం. ప్రశాంతమైన మనసులో చదవాలని ఒక ఆలోచన. ఇక పిల్లలు కంటే ఏకాంతంగా పిల్లలు సేవలో కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చి ఇలా పరిసరం అంతా నిద్ర పడుతుంది. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏదైనా ఉద్యోగం కావచ్చు, అవంతా నిద్ర పడుతుంది. బ్రెయిన్లో తెలియకుండా రోజు వెళ్తున్నాను. ఇంట్లో ఉంటే ఇంకా అందరికి రాను వస్తాడు. వాళ్ళు సరిగా కనిపించి ఉండకపోతే వాళ్ళతో సంతోషాన్ని పంచుకోలేకపోవడం. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళతో చెప్పడానికి అవకాశం మనకు సైన్ ఉంటుంది. ప్రెసిడెంట్ పొద్దున్నే సాయంత్రం దాకా బయటకు తీసుకురాలి. బాగా జాబ్ కంపారు పిల్లలకు చేర్చడం కోసం సాయంత్రం వచ్చాక అక్కడ అన్ని మర్చిపోయి భార్యలాగా అయిపోవాలి, భర్తలాగా అయిపోవాలి, కొడుకులాగా అయిపోవాలి, నాన్నలాగా అయిపోవాలి. నా పిల్లడు నాన్నే కానీ చేద్దాం పైన నా పిల్లడికి అమ్మాయి కానీ అయిపోయి కాదు. ఎందుకంటే భర్తలు బయట భాగంగా చేసినప్పుడు డాక్టర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు. సరే ఇదేం పనిగా మన కొడుకులు కావాలి.
అంటే వెజిటేరియన్ తిన్నాం మంచిగా వాటిని ఏమైనా తింటాం వింటాం ఇంకా రాస్తుంది మంచి ఈరోజు 90 సంవత్సరాల నుంచి మనం వంట మొదలుగా చూసినా వంట తింటా ఏమక్కడ చూసాం వల్ల ఈ విధంగా ఉండాలి కాబట్టి వచ్చేవాళ్ళు మనం ప్రశాంతంగా సంతృష్టిగా ఇష్టం ఉంటుంది ఇంట్లో ఒక 40 ఏళ్ళు సంతానం ఫీల్ టైం అదే ఉంటుంది ఎప్పుడు ఏదైనా 30 ఏళ్ళు 55 ఏళ్ళు దాకా ఈ టైం చాలా ఇంపార్టెంట్ అది మన ఫేస్ చిన్నప్పుడు బాగా ఏదో గడిచిపోతుంది ఎవరి మీద చదువు అయిపోతుంది ఆ తర్వాత ఇది ఎలా ఉంటుందో మనకు తెలియదు మన చేతిలో ఉన్న టైం ఇదే కదా మన చేతుల్లో మన కష్టాలు చూపించుకునేది మన జీవితంలో అనుభవించే టైం ఇదే కదా ఈ మధ్య పీరియడే కదా అక్కడ మన మైండ్ బ్యాలెన్స్ పెట్టుకోకుండా ఇష్టమైనట్టు ఉంది జీవితం ఇంకేం నిరంతరంగా ఏదో ఒకటి ఏదో 30 ఏళ్ళు అయిపోయింది 40 ఏళ్ళు అయిపోయింది 50 ఏళ్ళు ఎక్కడన్నాను దీంతో నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ చేయమనిపించాను ఏం తీసుకున్నా ఫీలింగ్ కాన్సెప్ట్ కదా నేను సంతోషాన్ని తీసుకున్నాను సుఖాన్ని తీసుకున్నాను హెల్పింగ్ గా ఉన్నాను కేరింగ్ గా ఉన్నాను రెస్పాన్సిబుల్ గా ఉన్నాను కన్సర్న్స్డ్ ఉన్నాను ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మన అమ్మాయి ఎంత మాట్లాడుకోవచ్చు ఇస్తాను మీరు మనం చేస్తాను సంవత్సరాల ఏం జరిగింది మా ఇద్దరికి గొడవైనప్పుడు ఒక మాట ఒకటే స్టోరీలో చనిపోయింది మనకంతా అందులో మునిగిపోవచ్చు ఆ బాధ నాకు చాలా ఇప్పుడు అసలు అవమానమో ఇరుకు బాధలు అవన్నీ తీసి కానీ ఇప్పుడు శాంతం కూడా అట్లా చాలా ఎక్కువ అంటే బాధకి యోగాభ్యాసం చేసి మన ఎవరు ఎక్కువ ఉన్నప్పుడు అవుతుంది
మరి ఎక్కువ అయినప్పుడు తొలగించుకొని బాగుంటుంది. మీరు ఇప్పుడు రాకపోవడానికి కావాలి, ఇప్పుడు రావడానికి బాగుంటాయి. చెప్పండి. ఏర్పడి శాస్త్రం మళ్ళీ విషయాలు కాదు. మనం అత్యవసరంగా మంచి మంది కాదు. ఏది అనేక సార్లు తలుచుకుంటూ ఉంటే, ఒకరితో పంచుకుంటూ ఉంటే, షేర్ చేసుకుంటుంటే, తరఫున ఆనందపడుతుంటే మీకు మీరు ఆలోచిస్తుంది. అంత ఆలోచిస్తుంది ఈ నెలలో సంపాదించారు. మనం ఏంటంటే పట్టించుకోవట్లేదు విద్యార్థులు కంటే, కానీ అందులో వాళ్ళకి ఇచ్చారు కదా, అందులో వాళ్ళ మాట్లాడాలి. అది మాత్రం 100 రోజులకి 10 సంవత్సరాలు మరణాలు దాన్ని నెమరేసుకొని అప్పుడు మెమరీగా బాగా బ్రేక్ అయ్యి, కానీ నేను ఎక్కువ మళ్ళీ జ్ఞాపకం చేసి దాని గురించి ఆలోచిస్తున్నామో ఆ చేతి మెమరీగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి శాంతి ఏది మనం జ్ఞాపకం పెట్టుకోలేదు, అనేక సార్లు మనం తట్టుకోలేదు ప్రాబ్లం. కాబట్టి దాని గురించిలో ఏమైతే పంట పండేమో పడ్డాము, పొందిన పంట కష్టమేదో పడ్డాము, పొందిన నష్టమేదో పోయాము, అయిపోయింది. గడిచిపోయిన కాంప్లెక్స్ జీవితం అనే ప్రయాణం ముందుకు నడుస్తుంది. కలుసుకోవడం ఎలాంటి ఉద్యోగం లేదు మనకు తీసుకోవాలి. కానీ ఐదు వదిలేయాలి మనకి. మధ్య ఏదైనా మనం రోజు అయిపోయింది ఫోన్ అయిపోయింది, అయిపోయింది ఈ మళ్ళీ తలుసుకోవచ్చు. ఎవరైనా అంటే కన్నాలు పడ్డా అయిపోయింది. నేను రైతు వాడు రాంగ్, వాడు ఎందుకు అనాలి. ఈ హోల్డింగ్ మేకర్ వద్దు, డిబేట్ వచ్చు, ఆర్గ్యుమెంట్స్. దానివల్ల మనం మనకు పాడవకపోతుంది. అనేక సార్లు మనం డిస్టర్బ్ చేసుకోవాల్సి ప్రయోజనం అనేది అలాంటి వాటిని ఏం చేయాలి. మనం ఎందుకన్నావు అంటే ఒప్పుకుంటారా? మీరు చెప్పండి, టైం వచ్చినప్పుడు నువ్వు అందరికీ ఇచ్చాను మనం పాట చెప్పండి, చెప్పండి వదిలేయండి, చెప్పండి వదిలేయండి. అంత మాట అన్నాను, నన్ను ఎందుకు అన్నాను, నిన్నెప్పుడన్నా అన్నాను, నన్నే ఎందుకు వస్తున్నాడు అన్నాను, నేను ఏదో ఒకసారి 10 సార్లు అంటున్నాను. ఇలాగా దాన్ని కంపేర్ చేసుకుంటూ ఆలోచి ఇవన్నీ గుర్తులో పెట్టి ఇక నుంచి ఫ్రెష్గా మనం చెప్పారు ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నట్టు దాని ఫ్రెష్గా అయితే ఏంటంటే వదిలేస్తాము. చిన్నప్పుడు చెప్పుకున్న వీళ్ళందరూ టెంపరీ రిలేషన్ అనేది పర్మనెంట్ కాదు, రిలేషన్స్ పర్మనెంట్ కాదు. ఇంకా మంచి శరీరాన్ని పర్మనెంట్, శరీరం చెప్పే రోజు లేదు. క్షణాల్లో ఇంతమంది మధ్యలో వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాం, ఏముంది శిక్షంగా వెళ్ళిపోతాం. మనకి తెలియదే ఉన్నంత సేపు ఉండాలి. కాబట్టి ఈజీ నేచర్ డెవలప్, ఈజీ లేకపోతే ఈజీగా మనసు ఎప్పుడు ఎలా ఉంటే హాయిగా ప్రశాంతంగా ఉంటామో నేర్చుకోవాలి. ఎందుకంటే తనకి ఇవన్నీ వదిలేసేవాడు హ్యాపీగా ఉంటాడు, పడుకునేవాడు ఏదైనా ఒక తెలుసు పులిపోయిన పడు నివేదిస్తే పడుకుని పడుతుంది. చూడు ఎలా రాముడు నన్ను కూడా చేయగలుగుతారు. సరే దాంట్లో పొందుతా కదా ముందు చెప్పాలని తీసుకుంది. ఇంకా అనాల్సినది డిపెండ్ అవుతుందో లేదు. ఇంకా నాకు ఏదైనా అయితే నా కుటుంబం అంతా ఏమైపోతుంది.
వీళ్ళందరూ ఏమైపోతున్నారు? నేను లేకపోతే పిల్లలు ఏదైనా సంవత్సరాలు రహాలిస్తుంది. నేనే కదా అన్ని చూసిన దర్శనకు రోజంతా బాగుంది. నిద్ర పట్టంటే పిల్లలైనా వచ్చాము, ఆయన ఇంట్లో పనుల మీద అయిపోతే నాకు ఏదైనా ఇట్లా కొంతమంది కాంపిటీషన్ నాకు 15 రోజులు ఎలా చాలా రకాలు ఏమంటే చూస్తుంటే దేవుడా అనుకుంటే ఖచ్చితంగా తెలియదు. ఏంటి 10 రోజులు ఇబ్బంది పడతాను నేను హాస్పిటల్‌లో ఉంటుంది. వచ్చి చెప్పడతాను. ఏదో కిందనే ఉంటారు, అనుకుంటారు, తింటారు, సైకిల్ చేసి నా తెలిసి ఇంపార్టెంట్. చూస్తుంది. ఈ పక్క ఇబ్బందులు సాధించుకుంటుంది. దాంట్లో బయటపడడానికి చూడాలి. నేను ఏదైనా ఇదేమైపోతుందో వీళ్ళంతా ఏమైపోతుంది వర్క్ చేసుకోండి. సరే మీరు ఏదన్నా అయితే ఇంట్లో అంతా వివరించవచ్చు. ముందు మీరు బాధ్యతగా పెట్టుకొని నేనేది కాకూడదు. నేను మనం దేట బ్రతకాలి. నా వాళ్ళందరినీ మొత్తం చూసుకోవాలి. సంబంధంగా ఉండాలి. నేను తెచ్చేదే లేదు. వాళ్ళ దగ్గర చేయాలి. నాకు కింద బాధ్యతలు క్షేమోద్యోగం ఎక్కువ ఇవన్నీ క్లియర్ చేసుకోలేదని నేను ఎడగాను. నేను బ్రతికే తిరగాలనుకున్నా బ్రతుకుతానండి. స్నేహితులు పోతామంటే నేను మా పిల్లలు ప్రజలు స్వామి తెచ్చినాను. వాళ్ళు అలా తెలియజేసి 6 నెలలు చచ్చిపోతా ఉంటారు. 2 డేస్ నుంచి 3 సంవత్సరంలో ఎప్పుడైనా కాలేజ్ నుంచి మళ్ళీ వేసింది. డాక్టర్ చెప్తే కూడా అదే వస్తుంది. నాకు బాధ్యత ఉంది. నేను నాకేం అయితే ముందు పాడను. నేనేం చేయాలి వాడి పెళ్లి ఏం చేద్దాం పిల్లలు అప్పుడు నచ్చుతుంది. స్ట్రాంగ్ స్ట్రాంగ్‌గా కంఫర్ట్ డబ్బులు కంఫర్ట్ నేనేం స్ట్రాంగ్‌గానే హెల్తీగా ఉండాలి. నేను అలా కూర్చుంటే కూర్చోం. కానీ మీరు గట్టిగా అనుకుంటే నేను బ్రతకాలి అనుకుంటే నేను చచ్చిపోతానేమో అలాంటి బలహీనమైన ఆలోచనతో చేయకు. మన ఆలోచన మంది నడిపిస్తుంది. ఇంకా ఇంకేంటి ఆలోచన మన వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించండి. ఇద్దరి గురించి తల్లులు ఫ్యామిలీలు ఆయన గురించి ఎక్కువ ఆలోచించుకుంటాను. ఓవర్ కేరింగ్ వద్దు. ఓవర్ కన్సర్న్ కూడా వద్దు. ఎంత పట్టించుకోవాలి పట్టి టూ మచ్‌గా పట్టించుకోవాలి. అన్నీ నేనే ఆలోచించాలి వాళ్ళ గురించి. అంటే నేను తింటే గాని వాళ్ళు గమ్మత్తుగా ఉన్నట్టు ఎక్కువ మైండ్ వాడేది మనం. తిన్నారా లేదా? వెళ్ళారా లేదా? వచ్చారా లేదా? ఇంకా ఏం చేస్తున్నారు? ఇంట్లో రాలేదు. ఇంట్లో ఇవన్నీ చేస్తుంది. మన ఆఫీస్ పెట్టాలి కానీ మైండ్ వాడేస్తా వర్క్ చేస్తారు మైండ్‌తో పడతాయి. వాళ్ళని చూపించినట్టు వాళ్ళు అనుకున్నారు. సిలబస్ కాదు. ఎందుకు వాళ్ళు మీరెందుకు మనసులో తీసేసుకుంటారు? విజిలెన్స్ పీపుల్ ఉంటే వాళ్ళ ఆఫీసులు వాళ్ళకంటే వాళ్ళని తెలుస్తా ఉంటుంది. ఎందుకు తీసుకోవాలి దాన్ని అలాగా? వాళ్ళు తనెక్కుతారు. తను ఏర్పాటు చేయలేదు వాళ్ళకి. ఎక్కడ అక్కడ అవసరంగా ఆలోచించడం, అనవసరంగా ఆలోచించడం మానేయడం నేర్చుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. చిన్నపిల్లలు కాదు. వాళ్ళు బయటకు వెళ్తే ఎప్పుడు వస్తారా అనుకోవడం. వాళ్ళు అన్నం తిన్నారా లేదా? పడుకున్నారా లేదా? ఫ్రెండ్‌తో సరిగెడుతున్నారా లేదా? బస్ ఎక్కారా లేదా? ఆటో ఎక్కారా లేదా? ఇంటికి తిన్నగా వెళ్ళారా లేదా? వాళ్ళకి అంటే ప్రైవేట్‌గా బస్ ఎక్కితే వెళ్తారు. తక్కువ అంతే సుఖంగా ఆహ్వానం బయలుదేరుతుంది. సుఖంగా వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళాలి. మనసులో క్షేమంగా చేసుకోవాలి. అనుకున్న మాటలు మన ఆచరించి కామ్ అయిపోవాలి. ఆ మైండ్‌ని వాడకూడదు. క్షేమంగా వాళ్ళ గమ్యానికి చేరుకోవాలి. అంతా శుభంగా జరగాలి. ఇదిగో నా మనస్ఫూర్తిగా ఎవరెవరో నాకు తెలియదు.
ఏ పని కూడా ఆత్మవిశ్వాసంతో ఏ పని కూడా చేయరు. అందుకని కూడా ఆ రకమైన ఆలోచనతో ప్రభావం దానికోసం ఈ రకంగా ఎన్నో రకాల అనామత ఆలోచనలు ఆలోచించాయి. ఇవన్నీ మనం మార్చుకున్నాం జీవితాలు మెడిటేషన్ చేస్తుంది. మెడిటేషన్ చేసింది కృతజ్ఞతలు చేస్తా. మెడిటేషన్ మార్చుకోవడానికి కాదు. మెడిటేషన్ పాఠం ఇవ్వచ్చు. ఆలోచన అందుకంటే ఎక్కువ ఉండదు. ఈ మొత్తం తగ్గించుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే తగ్గించుకునే బలం. ఎందుకంటే మన అనుభవం అయ్యే కొద్ది మనకు శాంతిగా కలిగినప్పుడు మనం ఆయన పెట్టుమనుకోరు. దాన్ని చూసే పెట్టుమనుకోరు. దాన్ని సరిచేసుకోవాలి. ఇది జ్ఞానం చేస్తానే చూడొద్దు వినద్దు. అలాంటి సామర్థ్యంలో కూడా వెళ్ళాలి. అలాంటి శక్తి, అలాంటి మానవుడు, అలాంటి భగవద్దు, అలాంటి వాటి కూడా చూడాలి. అనవసరం తన మనసు మంత్ర లేదా రూపంలో ఉండదు. ఆ సంగతిలో వస్తుంది. ఆ విషయాల్లో ఉంటే వెళ్ళాలి. వాళ్ళంటే పనికొచ్చే మార్గం మనం మెడిటేట్ చేసేది. ఇది ఆనందం ఇంకా ప్రాణాయామం చేశాను. ఈ ఆనందం ఎంత ఒక 7 సంవత్సరాలు చేస్తాను. విశేషత ఏంటంటే ఇది చేసిన తర్వాత మన 2-3 అంశాల నుంచి గాలి బ్యాలెన్స్ ఉచ్ఛ్వాస అనేది బ్యాలెన్స్. మామూలు ఒక ఎక్కువ గాలి బ్యాలెన్స్ తక్కువ దీంట్లో ఎక్కువ ఈజీగా నడుస్తుంటూ చాలా నిదానంగా తేలిగా అవసరం ఉన్నప్పుడు
నడుము నిటారుగా పెట్టుకొని మీ 2 చేతులు ప్రాణంలో ప్రాణాయామం చేయాలి కాబట్టి సముద్రంగా రావాల్సింది. దాన్ని లేదా మీకు ఎలాగైనా ఒక్కొక్కటిగా తెరవాల్సింది ఎలాగైనా పెట్టుకోండి ఇలా సబ్జెక్టు. రెండో చేతులు ఇలాగా కడుపులో పెట్టుకోండి. కుడి వైపు మొత్తం బొట్టన వైపుతో అనేసి తెరపై రావచ్చు. మనకి తెరపై క్లోజ్ వచ్చి 2 వేలు కుడి వైపు తెరిచి గాలి వదిలేసి తెరపై తెరిచి వదిలేసి వన్ రౌండ్ ఎడమ వైపు స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎడమ వైపు వచ్చారు ఒక రౌండ్ అనమాట. మీ చక్క ప్రశాంతంగా కామ్గా ఈ రకంగా 7 రౌండ్స్ లోపలికి నిద్ర వచ్చుంటాం. మళ్ళీ మొత్తం వదులుతాం. అక్కడ వెంటనే మళ్ళీ తెలుసు క్లోజ్ రెండో వారు తెలుసు. ఈ ఆరోగ్యంలో నుండి స్వామి సమానంగా డాక్టర్ చూడటం నెమ్మదిగా పడుతుంది.
మనకి చాలా రుచిగా ఉంటాము. మనకు శాస్త్రంలో శాస్త్రంలో సహానికి స్వాగతిస్తా ఉన్నాం. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సంస్కృతులు దేశాన్ని సాధితో వినటం క్రమంగా భూమధ్యంలో స్థిరం రెండు కళ్ళ నిశ్చలమైన ఎన్నో రకాలు సంస్కృతం కలిసి భూమధ్యములు రకాల సరైన సాధించ శయంలో దేహం లోపల దిశగా ప్రసారం నాలోనే దాచున్న శాంతి నా లోపలి వాతావరణం
ప్రాణ శరీరం అని బ్రెయిన్‌లోని కణకణము ఇలా గుడ్ హార్మోన్స్ ఇప్పటికిప్పుడు పెరుగుతుంది. రిలాక్సేషన్, హార్మోన్ సంతృప్తి కాంపిటీషన్.